హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ హెచ్‌పీ విక్టర్స్. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాను. ఆఫర్స్ ముందే పెట్టడం మాత్రం ఒక 59,000 అలా పెట్టాడు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ద్వారా ఒక 3,000 తగ్గి టోటల్‌గా మాకు 55,000 అలా వచ్చిందనమాట. అండ్ స్పెసిఫికేషన్స్‌కొస్తే విండోస్ 11, దాని తర్వాత ఇది 12థ్ జనరేషన్ అనమాట. కోర్ వచ్చేసి i5 ఇంటెల్ కోర్ ఇచ్చాడు. ఇది ర్యామ్ రోమ్ వచ్చేసి 16 జీబీ అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డీ ఇచ్చాడనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ 4 జీబీ ఇచ్చాడు. ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4 జీబీ ఇచ్చాడు. ఇది మాత్రం బానే ఉంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఒక 2 అవర్స్ మాత్రమే వస్తుంది. చెప్పడం మాత్రం ఒక 6 అవర్స్ వస్తుందని చెప్పాడు. కానీ ఒక 2 అవర్స్ మాత్రమే వస్తుంది. దాని తర్వాత గేమింగ్ ల్యాప్‌టాప్ అంటేనే అంత. ఒక 2 అవర్స్ మాత్రమే వస్తది. అంతకు మించి రాదు. చెప్పడం మాత్రం ఒక 6 అవర్స్ అలా చెప్పాడు. కానీ అంత రాదు. అండ్ కలర్‌కొస్తే డార్క్ బ్లూ ఉంటది కదా! చూపిస్తా ఒకసారి మీకు. ఆ ఒక్క కలర్ ఉందనుకుంటా. అండ్ ఇది గైస్ ల్యాప్‌టాప్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఒకసారి మళ్ళీ స్పెసిఫికేషన్స్ చూడండి. అండ్ ఇవ్వడం మాత్రం ఇదిగో ఇలా ఇచ్చాడు. బ్యాక్ సేఫ్టీగా ఉండడానికి ఇలా ఇచ్చాడు. అండ్ దాని తర్వాత ఇదిగో ఏదో కార్డు ఇచ్చాడు. వారంటీ మాత్రం 1 ఇయర్ ఎంత ఇస్తాడంట. ఛార్జర్కి వస్తే ఇవ్వడం 135 వాట్స్ ఇచ్చాడు. హెవీ అనే చెప్పాలంటే 135 వాట్స్ బాగానే ఉంది. ల్యాప్టాప్ సిస్టమ్ అంతా చెప్తాను కదా, అదొకటే మైనస్. ఒక 2 అవర్స్ మాత్రమే వస్తుంది ఛార్జింగ్, అంతకు మించి రావట్లేదు. అండ్ వారంటీ మీరు ఎలా చేసుకోవాలంటే ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీకు వచ్చిన ల్యాప్టాప్ తర్వాత తను మీకు ఈమెయిల్ ద్వారా దీని ద్వారా చేసుకోవాలి. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉన్న ప్రకారం చూస్తే ఇవ్వడమే 54,000 ఎంత ఇచ్చాడు. హెచ్డిఎఫ్సి కార్డ్ ద్వారా ఒక 8,000 ఎంత తగ్గుతుంది. టోటల్గా 45,000 ఎంతో పడుతుంది అనుకుంటా. అప్పటికి ఇప్పటికి చెప్పాలంటే ఒక 10,000 తగ్గిందని చెప్పాలి. ఓకే గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హెచ్పి విక్టర్స్. థ్యాంక్ యూ.